మీరు నన్ను చూసే జాలి చూపులు, చెప్పే ఓదార్పు మాటలు నా బాధని ఇంకా పెంచుతాయి. నన్ను ఒంటరిగా వదిలేయండి. శ్రావ్య, శ్రావ్య, శ్రావ్య. నాకు పుట్టిన దురదృష్టానికి కలుగుతున్న బాధ కంటే జ్యోతి మీద కోపం ఎక్కువగా ఉంది. దీనివల్ల జ్యోతి మీద నాకున్న కసి, కోపం, ద్వేషం ఇంకా ఇంకా ఎక్కువైంది. దాని చివరి శ్వాస వరకు ప్రతిరోజు ఏడ్చి ఏడ్చి చచ్చేలా చేస్తాను. ఆగు శ్రావ్య. శ్రావ్య, నువ్వు అహంకారం చంపుకున్నావు, ద్వేషాన్ని విడిచిపెట్టావు, మంచిగా మారి మీ అక్కతో కలిసిపోయావు. కోపాన్ని వదిలి రామరాజుని భర్తగా స్వీకరించావు. కానీ దేవుడింత పెద్ద శిక్ష ఎందుకు వేశాడో అర్థం కావట్లేదు. నేను కోరుకున్నదేది నాకు దక్కలేదు. ఉన్న దాంట్లో తృప్తి పడదాం అనుకున్నాను. జీవితాంతం సంతోషంగా గడపాలనుకున్నాను. అందుకే నన్ను నేను పూర్తిగా మార్చుకుని అన్నింటికీ సర్దుకుపోయాను. కానీ ఇలాంటి జీవితాంతం కుమిలిపోయే పరిస్థితి వస్తుందని నేను అస్సలు ఊహించలేదు. ఆ రోజు అలా జరగటానికి ఒక విధంగా నేనే కారణం శ్రావ్య. వాళ్ళలా చేస్తారని నాకు ముందుగా తెలిసినా, నువ్వు వద్దంటున్నా కూడా నిన్ను బలవంతంగా హాస్పిటల్కి తీసుకుని వెళ్ళినా ఈ రోజు నీకు పరిస్థితి వచ్చేదే కాదు. నీ కళ్ళలోకి చూడాలన్నా, నీకు సారీ చెప్పాలన్నా కూడా నాకు చిన్నతనంగానే ఉంది. అలా జరుగుతుందని నువ్వు అనుకున్నావా, నేను అనుకున్నానా? అప్పుడు కడుపుకు తగిలిన దెబ్బ నాకు తల్లయ్య అదృష్టాన్ని దూరం చేస్తుందని ఎవరు మాత్రం అనుకుంటారు? అసలు ఎవరిది తప్పనంటాం? నా కర్మ అలా ఏడ్చిందంతే. నీకు పిల్లలు పుట్టారనే నిజాన్ని ఎలా జీర్ణించుకోవాలో, నీతో ఏం మాట్లాడి నీకు ధైర్యం చెప్పాలో కూడా నాకు తెలియడం లేదు. ఏడవకు శ్రావ్య. నాకు పాపో బాబో పుడితే పుట్టిన బిడ్డని ఇద్దరం కలిసి చూసుకుందాం. నా బిడ్డ నా చెల్లెలి బిడ్డ కాదా ఏంటి? నిజమా అక్క? అవును చెల్లి. అంతే కదక్క. నేను కనకపోతే నీ పిల్లలు నా పిల్లలు కారా? నీ బిడ్డని నా బిడ్డలా చూసుకోకూడదా? కరెక్టే కదక్క. మనిద్దరం తోడు పుట్టాం. నీ బాధ కూడా నాదే. మనిద్దరం కలిసి నా బిడ్డని పెంచుదాం. నువ్వు అమ్మవి కాలేదన్న బాధని నీ దాకా రానివ్వను, సరేనా? నువ్వింకెప్పుడు పిల్లలు పుట్టరని మనసులో ఆలోచన పెట్టుకోకు. నీది ఎంత గొప్ప మనసు జ్యోతి. నేను చూస్తుంటే నా గర్వంగా ఉంది. అసలు నీకు పుట్టిన బిడ్డని నేను నీ దగ్గర ఉంచితే కదా జ్యోతి. మొహంలో కళలేదు, కళ్ళల్లో జీవం లేదు. ఏమైంది శ్రావ్య నీకు? మీరు ప్రెగ్నెంట్ కాదు. ఇప్పుడు తన ప్రెగ్నెంట్ కాకపోతే నెక్స్ట్ టైం అవుతుంది. ఎప్పటికీ అవ్వలేదు. నీ గతంలో ఇంత జరిగిందా? నాకు నువ్వెప్పుడు చెప్పలేదే. అప్పటి కదా నాకు జీవితాంతం వ్యధనే మిగులుస్తుంది. నాకు కూడా తెలియదు కదా ఆంటీ మీకు చెప్పడానికి. అది కూడా నిజమేలే. సో జ్యోతి వల్ల నీ గర్భాశయం దెబ్బతింది. నువ్వు తల్లివయ్యే అవకాశం ఎప్పటికీ లేకుండా పోయింది. అంతా నా కర్మ ఆంటీ. నీకు తెలియకుండానే జ్యోతి నీ జీవితాన్ని అగాధంలోకి నెట్టేసింది. నీ భర్తను లాగేసుకుని నీ కాకుండా చేసింది.
ఇప్పుడు నువ్వు అమ్మాయి అదృష్టాన్ని దూరం చేసింది. నీకింత నష్టం చేసిన జ్యోతిని నువ్వెందుకు వదిలేశావు? ఎందుకు ఊరుకున్నావు? నీకు తోడబుట్టిందే నీ పాలిటి తోడేల్లా మారి నీ సంతోషాన్ని చంపేసింది, నీకు దుఃఖాన్ని మిగిల్చింది. నీ గుండెల్లో బాధ నిప్పులా మారి జ్యోతిని కాల్చేసేంత ఆవేశంగా ఉంటావనుకుంటే నువ్వేంటి శ్రావ్య మౌనంగా ఉండిపోయావు? ఇది మౌనం కాదాంటీ, అలజడి సృష్టించే ముందు ఉండే నిశ్శబ్దం.